హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిస్. చాలా రోజుల గ్యాప్ తర్వాత పోయిన ఎపిసోడ్ ఒకటి కాటన్ వచ్చింది కదా, బ్యాక్ టు బ్యాక్ కొన్ని ఎపిసోడ్స్ మొత్తం కాటన్లోనే వస్తాయండి. యాజ్ యూజువల్ మనకు వచ్చిన వైట్ రా మెటీరియల్ మీద ప్రింట్ చేశాము. చూడండి, రా మెటీరియల్లో ఇంత నెర వస్తుందండి. కింద నుంచి చూపించినాను, ఫుల్ నెర వస్తుంది. కొన్ని ఇదే ఫ్యాబ్రిక్ తోటి కలర్ వేసినప్పుడు కొన్ని కలర్లకు షింక్ అయి క్లాత్ మందం అవుతుంది. బేసిక్గా మనకు వచ్చే ఫ్యాబ్రిక్ అయితే ఇదే. మనకు వచ్చిన వైట్ మీద డిజైనర్ శారీ లాగా ప్రింట్ చేయించానండి. వెరీ యూనిక్గా రెండు మ్యాంగోస్ తీసుకుని 2 కలర్ కాంబినేషన్స్లో ఆల్టర్నేట్గా మ్యాంగోస్ ప్రింట్ చేయించాను. పైనంతా కూడా చిన్న చిన్న ఫ్లోరల్ ఇచ్చాము. సో కింద ఒక బార్డర్, సేమ్ బార్డర్ని పైన కూడా ఇచ్చేసాము. పైనంతా మరి సింపుల్గా వదిలేయకూడదు కదా, 2 టైప్స్ ఆఫ్ బూటీస్ 2 కలర్స్లో ప్రింట్ చేశాను. దీనివల్ల వేరే యూనిక్నెస్ వస్తుందండి. 6 మీటర్ శారీ ఇస్తాను నేను, 1 మీటర్ బ్లౌజ్ ఇచ్చేస్తాను. సో ఇవి హ్యాపీగా మీరు నార్మల్ వాష్ చేసుకోవచ్చు, మిషన్లో వేయొద్దండి. నార్మల్ షాంపూ వాష్ సోప్ పెట్టి కానీ ఉతికేయచ్చు. గంజి ఐరన్ కానీ పాలిషింగ్ రోలింగ్ మీ కన్వీనియన్స్ని బట్టి ఈజీగా మెయింటైన్ చేసుకోగలిగే వెరీ లైట్ వెయిట్ 120 కౌంట్ కాటన్ శారీస్ అండి. మన జ్యోతిస్లో అన్నీ కూడా 120 కౌంటే ఉంటాయండి. వేరే క్వాలిటీనే నేను మెయింటైన్ చేయను, ఓన్లీ 120 కౌంట్. సో నేను యాజ్ యూజువల్ కాటన్కి థిక్ మెటీరియల్ తోటి బ్లౌజ్ ఇచ్చేసాను. ఈ బ్లౌజ్ మందంగా ఉంటుంది, 1 మీటర్ బ్లౌజ్. ఈ శారీకి మీకు పైనంతా కూడా ప్లెయిన్ వచ్చింది కదా, సో ప్రింటెడ్ బ్లౌజ్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పి బార్డర్ మాత్రం హ్యాండ్స్ వర్క్ ఇచ్చేసి ఫుల్గా మనం శారీలో వాడిన ఫ్లోరల్ తోటే ప్రింట్ వేయించాను. ఇందాక ప్యూర్ వైట్ కదండి, ఇప్పుడు వైట్కి బార్డర్ డై చేయించాను. అటు ఇటు కూడా మంచి ప్యారెట్ గ్రీన్ అండ్ వైలెట్ తోటి 2 కలర్స్ బార్డర్ బోత్ సైడ్స్ డై చేయించాను. చిన్న బార్డరే వస్తుందండి ఇది. సో దాని మీద మళ్ళీ మీకు ప్రింట్ ఇచ్చేసాము. వైలెట్ మీద వైట్ కలర్ తోటి, గ్రీన్ మీద వైలెట్ కలర్ తోటి పైనంతా కూడా చిన్న చిన్న బుటీస్ ఇచ్చామండి. వెరీ యూనిక్ శారీ కావాలి మీకు, కొంచెం డిఫరెంట్గా యూనిక్గా కనిపించాలి అంటే ఈ శారీని మీరు ఆర్డర్ చేసుకోండి. పళ్ళులో కూడా చక్కగా 2 కలర్స్తో డై చేయించాము. బ్లౌజ్ వైలెట్ ఇచ్చేసి మధ్యలో వైట్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ గ్రీన్ ఇచ్చామండి. దీని మీద మళ్ళీ సింపుల్గా ప్రింట్ ఇచ్చేసాం. ఈ శారీస్ అన్నీ కూడా 6 మీటర్స్ ఉంటాయి, 1 మీటర్ బ్లౌజ్ ఉంటుంది. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. మన నెక్స్ట్ శారీ అండి. దీనికి ఏం చేశానంటే ప్యారెట్ గ్రీన్కి బాటిల్ గ్రీన్ డై చేయించారు. బాటిల్ గ్రీన్ 2 సైడ్స్ 2 కలర్ బార్డర్ ఇందాకట్లాగానే డై చేయించాము. కాంబినేషన్ వేరు, గ్రీన్లో వేరియేషన్స్. శారీ అంతా మీకు వైట్ మీద కూడా లైట్ గ్రీన్ తోటి బూటీస్ ఇచ్చాము, డార్క్ గ్రీన్ తోటి బాక్సెస్ ఇచ్చాము. సో సింపుల్గా ఎలిగెంట్గా కనిపించాలి, కొంచెం గ్రాండ్ లుక్ కావాలి అనుకుంటే ఈ శారీ అండి. ఇవన్నీ కూడా 6 మీటర్ శారీ, 1 మీటర్ థిక్ మెటీరియల్ తోటి బ్లౌజ్. ఇది పళ్ళులో టై అండ్ డై చేయించానండి నేను. సో ఇంకొంచెం యూనిక్గా ఉంటుంది. దీనికి డార్క్ బాటిల్ గ్రీన్ తోటి బ్లౌజ్, వైట్ ప్యారెట్ గ్రీన్ 2 కలర్స్ తోటి బార్డర్ ఇచ్చేసి సింపుల్గా ప్రింట్ చేయించారు. వీడియోలో మన నెక్స్ట్ శారీ అండి. ఇది రాబోయే ఇండిపెండెన్స్ డే కోసం ఒక టీచర్ తను డిజైన్ నాకు చెప్పి చేయించుకున్న శారీ అండి. ఇది వైట్కి ఒక పక్కన ఆరెంజ్, ఒక పక్కన గ్రీన్, మన ఇండియన్ ఫ్లాగ్ని బేస్ చేసుకుని డిజైన్ చేయించుకున్నారు తను. సో గ్రీన్ మీద గ్రీన్ ఫుల్ ప్రింట్ ఇచ్చాము, ఆరెంజ్ మీద ఆరెంజ్ తోటి ఫుల్ ప్రింట్ ఇచ్చాము. ఆరెంజ్ పక్క నుంచి గ్రీన్ ఒక లైన్ ఇచ్చేసాము, గ్రీన్ పక్క నుంచి ఆరెంజ్ ఒక లైన్. సో లుక్ ఎన్హాన్స్ అవుతుందని ఇచ్చామండి. మీకు మధ్యలో అసలు ప్రింట్ వద్దు, నాకు ఓన్లీ ఇలా చాలు అన్నా నేను మీకు చేసిస్తాను. లేదు షార్ట్గా ఉంటాము, చిన్న బార్డర్ కావాలి అన్నా చేసిస్తాను, టెంపుల్ బార్డర్ కావాలి అన్నా చేసిస్తాను. సో ఇలా మీకు మీలో ఎవరికైనా ఇండిపెండెన్స్ డే కోసం గ్రూప్గా కావాలి, బల్క్గా కావాలి అన్నా నాతో ఇంటరాక్ట్ అవ్వండి. మీ డిజైన్ని బట్టి మీకు సూట్ అయ్యే డిజైన్ నేను మీకోసం అని చెప్పి స్పెషల్గా చేయించిస్తానండి. దీనికి నేను పళ్ళులో టై అండ్ డై చేయించాను. గ్రీన్ మీద మళ్ళీ మొత్తం ఫుల్ ప్రింట్ ఇచ్చామండి. బ్లౌజ్ కూడా గ్రీన్ ఇచ్చేసి గ్రీన్ మీద మళ్ళీ గ్రీన్ తోటే ఫుల్ ప్రింట్ ఇచ్చి బార్డర్ ఇచ్చేసాం. సో ఈ ఎపిసోడ్లో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. మీకు ఈ శారీస్ కనుక బల్క్గా కావాలి అంటే అట్లీస్ట్ 1 మంత్ ముందు చెప్పండి, నాకు టైం పడుతుందండి. ఇవన్నీ కూడా హ్యాండీక్రాఫ్ట్ శారీస్ కదా, సో మేము వైట్ తెచ్చుకోవాలి, దానికి ఒక సైడ్ ఒక కలర్ ఒక రోజు పడుతుంది, సెకండ్ కలర్ ఇంకొక రోజు, ప్రింట్ వేయటము, తర్వాత మళ్ళీ దాన్ని ఫిక్స్ చేయించటము, గంజి పాలిషింగ్ ఫాస్ట్గా అయ్యే ప్రాసెస్ కాదండి ఇవన్నీ కూడా. సో నాకు కొంచెం టైం ఇస్తే మీకు ఏది కావాలో నేను చేసి పెడతాను.
వైట్లోనే చూపిస్తున్నానండి నేను. వీళ్ళంత వరకు ఎపిసోడ్ అంతా వైట్ తోటి కలిసి ఉన్న శారీస్ తోటి వచ్చాను. సో ఇది వైట్కి పింక్ తోటి డై చేయిస్తే ప్లెజెంట్గా ఉంది. ఇంతకు ముందు కూడా చేయించాను నేను ఈ వైట్ అండ్ పింక్ కాంబినేషన్. సో మళ్ళీ రిపీట్ అవుతుంది. మధ్యలో అంతా మీకు వైట్ మీద పింక్ తోటి ప్రింట్ చేయించాను బంచెస్ తీసుకుని. మీకు పింక్ మీద బ్లాక్ కలర్ తోటి సింపుల్గా చిన్న బూటీస్ ప్రింట్ చేయించానండి. పళ్ళు వైట్ వచ్చేసింది. సో వైట్ మీద మనం శారీలో వాడిన బంచెస్ తోటే ప్రింట్ చేశాను. ఇది బ్లౌజ్ ఫుల్ ప్రింట్ ఇచ్చాను. ఫుల్ ప్రింట్ ఇస్తే లుక్ బాగుంటుంది అని చెప్పి మీకు పింక్ మీద వచ్చిన డిజైన్ ఇచ్చేసి సపరేషన్కి వాడిన బేల్నే బార్డర్ లాగా ఇచ్చామండి. సో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. సో పింక్ అండ్ వైట్లోనే ఇది మరొక శారీ అండి. కుచ్చెళ్ళు పళ్ళు మీకు పెద్ద కొండలాగా అంటే లంగావణి టైప్ వచ్చేసింది. సో మీకు కుచ్చెళ్ళలోకి వైట్ పార్ట్ వచ్చేసి బంచెస్ వచ్చేసాయి. అలాగే పళ్ళులో కూడా ఇలా బంచెస్ వచ్చాయి. సో శారీ స్టార్టింగ్ అంతా పింక్ వస్తుంది. ఓన్లీ ఎగ్జాక్ట్ లంగావణి టైప్ అండి ఇది, పార్ట్లీ కాదు. శారీ స్టార్టింగ్ పింక్, తర్వాత వైట్ పెద్ద కొండ, మళ్ళీ మీకు బాడీ పార్ట్ అంతా కూడా పింక్, పళ్ళులో సింపుల్గా ఒక కొండ. సో లంగావణి శారీస్ కావాలి అని చాలామంది అడుగుతున్నారు. యాక్చువల్లీ కాటన్ శారీస్కి చాలా గ్యాప్ వచ్చిందండి. చాలామంది మెసేజ్ పెడుతున్నారు కాటన్స్ చేయరా అని. ఇట్లా మళ్ళీ కాటన్ వీడియోస్ అయితే కంటిన్యూస్గా వచ్చేస్తాయి. దీనికి పింక్ బ్లౌజ్ వైట్ బార్డర్ తోటి సింపుల్గా శారీలో వాడిన బార్డర్ తోటి ప్రింట్ చేయించారు. ఇది కూడా పింక్ అండ్ వైట్ లంగావణి అండి. ఇందాక మనం బంచెస్ ఇచ్చాం కదా, ఇది పీకాక్ థీమ్. సో ఆ పీకాక్ థీమ్కి సూట్ అయ్యేటట్లు వైట్ కలర్ పార్ట్ మొత్తం ఫుల్గా ప్రింట్ ఇచ్చేసాము పింక్ తోటి. మీకు పింక్ మీద మొత్తం నావీ బ్లూ తోటి ప్రింట్ ఇప్పించాను. చిన్న బార్డర్ ప్లస్ పీకాక్స్. సో కుచ్చెల పార్ట్లో మొత్తం మీకు ఇట్లా సేమ్ పళ్ళులో ఏది వచ్చిందో అదే వస్తుంది. దీనికి బ్లౌజ్ మీకు పింకే ఇచ్చాను, పింక్ అయితేనే లుక్ బాగుంటుంది అని. పింక్కి వైట్ చిన్న బార్డర్ హ్యాండ్స్ వరకు ప్రింట్ ఇచ్చాను. మీరు ఒక్క నిమిషం గ్యాప్ తీసుకుని సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చెక్ చేసుకోరా. చాలామంది మోస్ట్ ఆఫ్ యూ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ చెక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇది వెరీ ప్లెజెంట్ కాంబినేషన్ అండి. వైట్కి వెరీ లైట్ మజంతా, కొంచెం డార్క్ మజంతా. సో శారీ అంత ప్లెజెంట్గా డై చేసినప్పుడు ప్రింట్ కూడా మనం అంతే ప్లెజెంట్గా ఇవ్వాలి కదండి. అందుకోసం మొత్తం డార్క్ మజంతా మీద లీలాక్ కలర్ తోటి చక్కగా బ్లాక్ అండ్ లీలాక్ తోటి ప్రింట్ చేయించాను. మధ్యలో అంతా కొంచెం బ్లాక్ తోటి ఒక లైన్ ఇచ్చేసి ఫ్లోరల్ తీసుకుని కొంచెం డార్క్ పింక్ తోటి చేయించానండి, మెరూన్ షేడ్ లాగా. పైన మరి వైట్ మీద ఏ కలర్ వేసినా అంత లుక్ రాదు అని మనం ఏదైతే సపరేషన్కి బ్లాక్ కలర్ తోటి వేసామో సేమ్ తీగని మళ్ళీ బ్లాక్ కలర్ తోటి ప్రింట్ చేయించి బుట్టీస్ ఇచ్చేసాం. సో పళ్ళు నేను ప్లెయిన్ ఇచ్చాను, డార్క్ షేడ్. శారీలో వాడిన డిజైన్స్ తోటి పళ్ళుని కూడా బ్యూటిఫుల్గా డిజైన్ చేయించాను. దీనికి డార్క్ మజంతాకి లైట్ షేడ్ తోటి బార్డర్ ఇచ్చేసి ఓన్లీ హ్యాండ్స్ వరకు ప్రింట్ చేసామండి. ఏదైతే మనం శారీలో వాడామో అదే డిజైన్ తోటి ప్రింట్ చేయించాం. సో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, అవైలబిలిటీని కనుక్కోండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. ఈ ఎపిసోడ్లో మీరు చూస్తున్న ప్రతి శారీ కూడా 120 కౌంట్ ప్యూర్ కాటన్ శారీస్. 6 మీటర్ శారీ ఇస్తాను, 1 మీటర్ బ్లౌజ్ ఇస్తాను. నార్మల్ వాష్, షాంపూ వాష్, గంజి ఐరన్ కానీ పాలిషింగ్, రోలింగ్, లైట్ వెయిట్ ఉంటాయండి, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. సో ఏ శారీ నచ్చినా ఇమ్మీడియట్గా అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి. ఈ శారీస్ అన్నీ కూడా మంచి నెర వచ్చాయండి. చూడండి, మీకు 5'4" ఉన్న వాళ్ళ వరకు హైట్ సరిపోతుంది. డై చేశాక కూడా నెరవ ఎక్కువగానే ఉంది. సో మీరు 5'4" వరకు హ్యాపీగా తీసుకోవచ్చండి శారీస్. 6 మీటర్స్ ఇస్తాను కాబట్టి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది నేను వైట్ అండ్ ఆలివ్ గ్రీన్ కాంబినేషన్లో క్రాస్ లైన్స్ డై చేయించాను. సో యాబ్స్ట్రాక్ట్ ప్రింట్ తీసుకుని మధ్యలో అంతా వైట్ మీద గ్రే తోటి, ఈ ఆలివ్ గ్రీన్ మీద మొత్తం మీకు బ్లాక్ అండ్ మెరూన్ తోటి ప్రింట్ చేయించారు వెరీ యూనిక్గా కనిపించడానికి. సో మీకు పళ్ళు మొత్తం వైట్ వచ్చేసింది, సేమ్ ప్రింట్ ఫుల్గా ఇచ్చేసాం. దీనికి వైట్ బ్లౌజ్ బాగోదు అని చెప్పి గ్రే కలర్ తోటి బ్లౌజ్ డై చేయించానండి. హ్యాండ్స్ వరకు వైట్ వచ్చేసింది, హ్యాండ్స్ వరకు ఫుల్గా ప్రింట్ ఇచ్చాం. ఈ శారీస్ అన్నీ కూడా 120 కౌంట్ కాటన్ శారీస్ అండి. మీకు నార్మల్ వాష్, గంజి ఐరన్, పాలిషింగ్ కానీ రోలింగ్ కానీ మీ కంఫర్ట్ని బట్టి ఈజీగా మెయింటైన్ చేసుకోగలిగిన
వెరీ లైట్ వెయిట్ 120 కౌంట్ కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడా. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫస్ట్ మీరు అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. అలాగే మీకు వెరీ యూనిక్గా ఇంకేదన్నా శారీ కావాలా, ఏదన్నా అకేషన్కి బల్క్గా మీకు శారీస్ కావాలా, మీ ఇంట్లో ఒడుగు కానీ సంగీత్కి కానీ హల్దీకి కానీ యూనిక్గా మీకు ఏమన్నా శారీస్ కావాలి అంటే మీ ఐడియాస్ నాతో ఇంటరాక్ట్ అవ్వండి, షేర్ చేయండి. ఎంతవరకు పాసిబుల్లో మనం డిస్కస్ చేసుకుందాము. టాంజౌర్ పెయింట్స్ ఉన్నాయి మన దగ్గర. సో మీకు డ్రై స్ట్రోక్స్ తోటి పెయింట్స్ కానీ ఫ్యాబ్రిక్ పెయింట్స్లో ఎనీ వెరైటీస్ కావాలి అన్నా, బ్లాక్ ప్రింట్స్లో ఏ వెరైటీ కావాలి అన్నా, ఎంత క్వాంటిటీ కావాలన్నా నాతో ఇంటరాక్ట్ అవ్వండి. నాకు కొంచెం 1 మంత్ టైం ఇవ్వండి, మీ డిజైన్ని బట్టి నేను డిజైన్ చేసిస్తాను. నాకు కొంచెం డిఫరెంట్గా శారీస్ కావాలి, పాతకాలం ఫిల్మ్స్లో జయప్రద కట్టేది ఇలా యూనిక్ శారీస్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ శారీని చక్కగా బుక్ చేసుకోండి మీరు. సో శారీ అంతా కూడా ఇలా డబల్ బార్డర్ వచ్చేసిందండి. వైట్ తోటి ఒక బార్డర్, పెద్ద వైలెట్ తోటి ఒక బార్డర్, పైన అంతా కూడా మీకు ప్యారెట్ గ్రీన్ వచ్చింది. యూనిక్గా కనిపించడం కోసం మీకు వైట్ ప్యారెట్ గ్రీన్ మీద ఫుల్ ప్రింట్ ఇచ్చాము, కింద మళ్ళా వైట్ అండ్ ప్యారెట్ గ్రీన్ తోటి పెద్ద పెద్ద మ్యాంగోస్ ఇచ్చేసాము. సో శారీ లుక్ చక్కగా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీనికి పళ్ళు కూడా ఏముండదండి, రన్నింగ్ వచ్చేస్తుంది. సో బ్లౌజ్ నేను వైలెట్ డై చేయించాను విత్ వైట్ అండ్ గ్రీన్ బార్డర్. సో శారీలో వాడిన డిజైన్నే ప్రింట్ చేయించాను. ఇవన్నీ కూడా 120 కౌంట్ కాటన్ శారీస్ అండి. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, అవైలబిలిటీని కనుక్కోండి. దెన్ ఫర్దర్ స్టెప్స్. వైట్ అండ్ వైలెట్ కాంబినేషన్లో క్రాస్ లైన్స్ చేయించానండి. ఇది యాక్చువల్లీ ఇంతకుముందు చేయించాను, రీస్టాక్ చేశాను మళ్ళీ. దీంట్లో కూడా క్వాంటిటీ ఉన్నాయి, అప్పుడు మిస్ అయిన వాళ్ళు ఎవరున్నారో ఇది తీసుకోండి. సో మీకు వైలెట్ మీద పింక్ అండ్ వైలెట్ తోటి ప్రింట్ చేయించాను. వైలెట్ మీద మొత్తం పింక్ తోటి పెద్ద పెద్ద ఫ్లవర్స్, వైట్ మీద పింక్ అండ్ వైలెట్ తోటి ప్రింట్ చేయించాను. సపరేషన్కి కూడా పింక్ తోటి తీగిచ్చేసాము. సో పళ్ళులో కూడా 2 కలర్స్ వాడాం. ఇంతకుముందు సింగిల్ కలర్తో ప్రింట్ చేయించానండి, ఇప్పుడు పింక్ కూడా కలిపేటప్పటికి లుక్ ఇంకా ఎన్హాన్స్ అయ్యి మంచిగా కనిపిస్తుంది. సో వైలెట్ బ్లౌజ్కి వైట్ బార్డర్, ఓన్లీ పింక్ తోటి చిన్న తీగిచ్చేసాం. బార్డర్ని చిన్నగా ఫోల్డ్ చేసి వైట్ కొంచెమే కనిపించేటట్లు కుట్టించుకోండి, లుక్ బాగా వచ్చేస్తుంది. సో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని కనుక్కోండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. మన నెక్స్ట్ శారీ అండి. ఇది మంచి ఒకలాంటి మట్టి కలర్కి వైట్ క్రాస్ లైన్ ట్రై చేయించాను. సో మీకు మధ్యలో అంతా బంచెస్ తీసుకున్నాము, వైట్ మీద 2 కలర్స్ తోటి, బ్లాక్ అండ్ ఈ బ్రౌన్ తోటి. సపరేషన్కి ఒక బ్లాక్ తోటి ఇచ్చేసాను, బ్లాక్ మీద కూడా చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ ఇచ్చామండి. సో మీకు పళ్ళు అంతా కూడా వైట్ వచ్చింది, వెరీ యూనిక్గా ప్రింట్ చేయించాను. ఇవన్నీ కూడా 120 కౌంట్ కాటన్ శారీ, 6 మీటర్ శారీ, 1 మీటర్ బ్లౌజ్ విత్ థిక్ మెటీరియల్. బ్లౌజ్ డార్క్ కలర్ డై చేయించి వైట్ బార్డర్, సపరేషన్కి వాడిన తీగని సింపుల్గా ప్రింట్ చేయించాను. ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో లంగా ఉండే శారీ అండి. మీకు కుచ్చెళ్ళలో పళ్ళుకి వైట్ వస్తుంది, సో మీకు మిగతా శారీ మొత్తం బ్లాక్ వస్తుంది. బ్లాక్ మీద కూడా వెరీ యూనిక్గా ప్రింట్ చేయించాను. చిన్న బార్డర్ లాగా చెట్లలాగా వచ్చేసింది, పైనంతా కూడా మీకు బుటీస్. సో మీకు వైట్ పార్ట్ మొత్తం మళ్ళీ ఫుల్ ప్రింట్ ఫ్లోరల్ ఇచ్చేసాం. ఆ బార్డర్ వచ్చి ఇలా వచ్చేటప్పటికి మంచి లుక్ వచ్చిందండి శారీకి. సో మీకు దానికి వైట్ తోటే మళ్ళీ సైడ్కి కూడా ప్రింట్ చేయించాను, ఒక బేల్ లాగా ప్రింట్ చేయించాను. పళ్ళులో కొండకి ఇలా సేమ్ మీకు కుచ్చెలలో కూడా వచ్చేస్తుంది, సేమ్ కొండకి చక్కగా ఫుల్ ప్రింట్ వైట్ మీద బ్లాక్ తోటి, సైడ్స్ కూడా వైట్ తోటి. దీనికి బ్లాక్ బ్లౌజ్ ఇచ్చానండి, అదే బ్యూటిఫుల్గా ఉంటుంది అని చెప్పి. మీకు నెక్ కూడా పైపింగ్ వేయించేసుకోండి, హ్యాండ్ అలా ఉంచేసి కుట్టించేసుకోండి. సో ఇవన్నీ కూడా 120 కౌంట్ కాటన్ శారీస్, నార్మల్ వాష్, గంజి ఇస్త్రీ కానీ మీకు పాలిషింగ్, రోలింగ్ మీ కంఫర్ట్ పట్టి ఈజీగా మెయింటైన్ చేసుకునే వెరీ లైట్ వెయిట్ 120 కౌంట్ శారీస్ అన్నీ. ఇవన్నీ కూడా ఈ ఎపిసోడ్లో అన్నీ కూడా అవే శారీస్. 6 మీటర్ శారీ ఇస్తాను, 1 మీటర్ థిక్ మెటీరియల్ తోటి బ్లౌజ్ ఇస్తాను. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి. దెన్ ఫర్దర్ స్టెప్స్. 20 కౌంట్ కాటన్ శారీస్ ఎపిసోడ్లో లాస్ట్ శారీ అండి, క్రాస్ లైన్స్. ఈ శారీ కూడా బ్లాక్ అండ్ వైట్ కాన్సెప్ట్ తోటి. సో మీకు బ్లాక్ అండ్ వైట్ భలే లుక్ వచ్చేస్తుందండి. మీకు బ్లాక్ అండ్ వైట్లోనే వేరే టైప్ ఏమన్నా కావాలా నాతో ఇంటరాక్ట్ అవ్వండి, మీ డిజైన్ బట్టి నేను డిజైన్ చేసిస్తాను. సో ఇది క్రాస్ లైన్స్ డై చేయించాను, అబ్స్ట్రాక్ట్ ప్రింట్ వేసాము. దానికి సూట్ అయ్యేటట్లుగా మధ్యలో తీసుకున్న బూటీస్ కూడా కొంచెం యూనిక్ బూటీస్ తీసుకున్నామండి. చక్కగా సైడ్స్ అంతా కూడా మీకు బేల్ ఇచ్చేసాము, పళ్ళు ఫుల్ ప్రింట్,
దీనికి బ్లౌజ్ బ్లాక్ కలర్ ఇచ్చాను, వైట్ తోటి పైపింగ్ చేయించుకోండి. హ్యాండ్స్కి ఫుల్గా అలా ఉంచేసి కుట్టించేసుకోండి. హ్యాండ్స్ వర్క్ కూడా ప్రింట్ వేసాం. సో ఈ ఎపిసోడ్లో మీరు చూసిన ప్రతి శారీ కూడా 120 కౌంట్ కాటన్ శారీ, నార్మల్ వాష్, గంజి ఐరన్ కానీ పాలిషింగ్, రోలింగ్, మీ కంఫర్ట్ని బట్టి ఈజీగా మెయింటైన్ చేసుకోగలిగే శారీస్ అన్నీ ఈ శారీస్ అండి. ఇవన్నీ కూడా లైట్ వెయిట్గానే ఉంటాయి. కాదు నాకు ఈ ఫ్యాబ్రిక్లో ఇంకేదైనా కావాలి అనుకున్నా, మీకు బల్క్గా కావాలి అనుకున్నా, టీటీడీకి తిరుపతి దేవస్థానానికి సేవకి చీరలు కావాలి అన్నా, మీ ఇంట్లో హల్దీ, మెహందీ అలాంటి ఫంక్షన్స్కి యూనిక్గా అందరికీ గ్రూప్గా శారీస్ కావాలి అన్నా నాతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఇంటరాక్ట్ అవ్వండి. 1 మంత్ టైం ఇస్తే మీ డిజైన్ని బట్టి ఎన్ని పీసులు కావాలన్నా నేను చేసి పంపించగలుగుతానండి. అలాగే మీలో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ ఒక్కసారి చెక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.